ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ మండల కాల 21వ దినపు ధ్యానమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దిన ధ్యాన అంశము లివింగ్ బై ఫెయిత్, విశ్వాసమందు జీవించుట అనే అంశము ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, మండల కాల 21వ ధ్యానము మేము చేయిచుండగా నీ ఆత్మను మా మీద కుమ్మరించుమని, వినుచున్న బిడ్డలందరినీ వాక్యము చేత దీవించుమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, లివింగ్ బై ఫెయిత్ అనే అంశము మనము ధ్యానిస్తున్నాం. విశ్వాసము ద్వారా జీవించుట. బైబిల్ గ్రంథం బోధించేటువంటి ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎ రైచస్ షల్ లివ్ బై హిస్ ఫెయిత్ఫుల్నెస్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. అబ్రహాము విషయంలో చెప్పబడిన మాట ఏంటంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి అబ్రహాము ఎక్కడికి వెళ్ళవలెనో ఆ స్థలము ఎరుగకయే తన ప్రయాణాన్ని ప్రారంభించినాడు. ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకయే. విశ్వాసమునకు నిర్వచనం ఏంటంటే, విశ్వాసమును అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అనగా అదృశ్యమైనవి ఉన్నవనడానికి రుజువు, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. మనం ఏమైతే నిరీక్షిస్తున్నామో రేపు అవి ఉన్నవనడానికి ఈరోజు రుజువు మన విశ్వాసము. ఈరోజు మనకు కనబడని అదృశ్యమైన పరలోక రాజ్యం ఉన్నదనడానికి రుజువు ఏంటంటే దేవుని యందలి మన విశ్వాసం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఫర్ వి లివ్ బై ఫెయిత్ నాట్ బై సైట్. మనము వెలుచూపును బట్టి కాదు కానీ విశ్వాసము ద్వారా మనము జీవిస్తున్నాం. ట్రస్ట్ గాడ్ ఈవెన్ వెన్ యూ కెనాట్ సీ ద వే ఫార్వర్డ్. నీ ముందు మార్గము నీకు తెలియనప్పటికీ, కనబడనప్పటికీ దేవుని నమ్మి మనము ముందుకు సాగడం, ఇది క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము ద్వారా ఇదిగో హానోకు దేవునితో నడిచినాడు. విశ్వాసము ద్వారా ఇదిగో బైబిల్ గ్రంథంలో తన భక్తులందరూ కూడా దేవునితో నడిచి ఈ విశ్వాస జీవితంలో వారు సాగిపోయిన వారని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు. పునాదులు గల పట్టణము కొరకు విశ్వాసమును బట్టి అబ్రహాం ఎదురు చూసినాడని వాక్యం అందు వ్రాయబడి ఉంది. అబ్రహాం లుకింగ్ టువర్డ్ టు ద సిటీ విత్ ఫౌండేషన్స్ హూజ్ ఆర్కిటెక్ట్ అండ్ బిల్డర్ ఈజ్ గాడ్. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడునై ఉన్నాడు. పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసినాడు. విశ్వాసము అనేది ఎక్కడి నుండి మనకు లభ్యమవుతుంది అనగా, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తు మాటను బట్టి. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం వినుటను బట్టి విశ్వాసము కలుగుతుంది. ఎందుకంటే దేవుని వాక్యము వినకపోతే మనకు విశ్వాసము కలగదు. ఇదిగో మన జీవన యాత్రలో దేవుని వాక్యం వినడానికి, చదవడానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలని మన జీవితంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. విశ్వాసము అనేది ఎందుకొరకు అవసరం అనగా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యమని వాక్యము సెలవిస్తూ ఉంది. మనకు విశ్వాసము లేకపోతే మనము దేవునికి ఇష్టరాలుగా ఉండలేము. విశ్వాసంలో ఉన్నప్పుడే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం. నీతిమంతుడు అందుకే విశ్వాసము ద్వారా ఇదిగో జీవిస్తాడు. డబ్బు, ఇదిగో బంగారము, సిరి సంపదలు కావు. నీతిమంతుడు దేని ద్వారా జీవిస్తాడంటే దేవుని యందలి విశ్వాసము. ఆ విశ్వాసం మనల్ని బ్రతికించేది విశ్వాసం. రేపు మన పరిస్థితులన్నీ చక్కబెట్టి ఉన్నతమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడనేది మన గంభీరమైన విశ్వాసం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, విశ్వాసము అందు జీవించుట అంటే ట్రస్టింగ్ గాడ్స్ ప్రామిసెస్. దేవుడిచ్చే వాగ్దానాలు నమ్మడం, దేవుడిచ్చే మాట నమ్మడం.
దేవుని మాట మీద, వాగ్దానాల మీద విశ్వాసం, నమ్మిక ఉంచి జీవించడం. ట్రస్టింగ్ గాడ్స్ ప్రామిసెస్. ద హోల్ బైబుల్ ఈజ్ ఫిల్డ్ విత్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. బైబిల్ గ్రంథం అంతా దేవుని వాగ్దానాలు మాత్రమే కాదు, వాగ్దానాల నెరవేర్పు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లివింగ్ బై ఫెయిత్ మీన్స్ ట్రస్టింగ్ గాడ్స్ ప్రామిసెస్, ఒబేయింగ్ గాడ్స్ వర్డ్. దేవుని వాగ్దానాలు నమ్మడము, విశ్వాసం ఉంచడం. రెండవది దేవుని యొక్క వాక్యాన్ని నమ్మడం. ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది. యేసు ప్రభు చెప్పినాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడు అనుగ్రహించు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని సెలవిచ్చి ఉన్నాడు. మ్యాన్ డస్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్. ఇదిగో ఆహారము కావాలి, కానీ మన బ్రతికించడానికి ఆహారం ఒకటే సరిపోదు. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను అనుచ నిమిత్తము నీకు ఆకలి కలగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఆహారం వలననే మాత్రమే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరుగని మన్నాతో దేవుడు నిన్ను పోషించినాడు. ఆహారము భూమి నుండి వస్తుంది, అయితే దేవుడు ఆకాశం నుండి కూడా ఆహారాన్ని పంపిస్తాడని ఇశ్రాయేలుకు రుజువుపరిచినాడు. విశ్వాసమందు జీవించటనగా దేవుని వాగ్దానాల మీద నమ్మడం, దేవుని మాటకు విధేయులమై ఉండడం. ప్రేయింగ్ అండ్ డిపెండింగ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడి ప్రార్థనా జీవితంలో జీవించడం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఫెయిత్ రిక్వైర్స్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని నమ్మడం అనేది ఇదిగో మన విశ్వాసానికి చాలా అవసరం. విశ్వాసం ఉంచువాడు దేవుని మీద విశ్వాసం ఉంచాలి, మన మీద విశ్వాసము కాదు. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను అడుగు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా అని వాక్యమందు వ్రాయబడి ఉంది. ఫెయిత్ రిక్వైర్స్ ఒబీడియన్స్. విశ్వాసానికి దేవుని ప్రియమైన బిడ్డల విధేయత అనేది చాలా అవసరం. దేవునికి విధేయులమై ఉండుట ఇదిగో మన విశ్వాసములోనికి నడిపిస్తుంది. ఫెయిత్ ప్లీజెస్ గాడ్. దేవునికి ఇష్టలమై ఉండడానికి మన విశ్వాసము చాలా ప్రాముఖ్యమైంది. దేన్ని నమ్ముకొని దేని మీద ఆధారపడి జీవనయాత్రలో సాగిపోతున్నామో మనల్ని మనం పరీక్షించుకోవలసిన అవసరం అయింది. దేవుని ప్రియమైన బిడ్డలారా, డబ్బు మీద, ఆహారం మీద, దేని మీదనో మనము మనం ఆధారపడి బ్రతకలేము. దేవుని మాట మీద మాత్రమే ఈ లోకంలో మనం జీవిస్తామనేది చాలా ప్రాముఖ్యమైన అంశమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆథర్ ఆఫ్ అవర్ ఫెయిత్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ రేస్. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. ఈ జీవనయాత్రలో మన వైపు చూడకూడదు. పేతురు యేసు వైపు చూచినప్పుడు నీళ్ళ మీద సైతం నడిచినాడు. పేతురు ఎప్పుడైతే తన వైపు చూసుకున్నాడో ఆయన మునిగిపోసాగాడు. ఈ జీవనయాత్రలో మీరు డబ్బు వైపు చూసి నడుస్తున్నారా? మునిగిపోయే ప్రమాదం ఉంది. బంగారం వైపు చూసి నడుస్తున్నారా? మునిగిపోయే ప్రమాదం ఉంది. దేని మీద ఆధారపడకండి, దేని మీద విశ్వాసం ఉంచకండి. ఏది శాశ్వతము కాదు, ఆయన మాట శాశ్వతం. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఎంత మాత్రము గతింపవని ప్రభు సెలవిస్తున్నాడు. ఆకాశము భూమి ఒకరోజు గతిస్తాయి కానీ దేవుని మాటలు ఎంత మాత్రము గతింపవు. విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టలమై ఉంటాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉంటా అసాధ్యమని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇదిగో విశ్వాసముకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ముందుంచబడిన పందెంలో మన మోపికతో పరిగెత్తాలని జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడనని వాక్యమందు వ్రాయబడింది. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. అబ్రహాము ఏకైక కుమారుని బలి అర్పించమని దేవుడు కోరినప్పుడు త్రోవలో ఇస్సాకు అంటున్నాడు, నాయన కట్టెలు ఉన్నాయి, నీళ్లున్నాయి, కానీ గొర్రెపిల్ల ఏది అనగా యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటాడు బిడ్డ
అని అబ్రహాము ఇస్సాకుతో చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళవలెనో ఆ స్థలము ఎరుగకయే తన ప్రయాణాన్ని ప్రారంభించినాడు. ఇది మన విశ్వాసం. జీవనయాత్రలో దేవుని మీద ఆధారపడి విశ్వాసం ఉంచి ముందుకు సాగు బిడ్డలుగా ఉండుటకు నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడు. కాబట్టి మనం కూడా విశ్వాసమూలంగా జీవించుటకు దేవుడు తన కృప ఆశీర్వాదాలు దీవెనలు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తాను. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల వాక్యం విన బిడ్డలందరినీ నీవు ఆశీర్వదించుమని, ఈ లోకంలో దేని మీద ఆధారపడకుండా నీ నామమందలి విశ్వాసమందు ఈ జీవనయాత్రలో సాగిపోవటకు నీ కృపని అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.